అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మెదడులోని భాగాలకు రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగనప్పుడు, లేకపోతే ఆక్సిజన్ అనేది అందకపోయినప్పుడు మనం బ్రెయిన్ స్ట్రోక్ అనే పరిస్థితిని చూస్తూ ఉంటాం. సో ఈ ప్రమాదకర పరిస్థితి ఎందువల్ల ఏర్పడుతుంది, ఎవరిలో ఎక్కువగా మనకి కనిపిస్తుంది, సో దీన్ని ఏ రకంగా నివారించాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు న్యూరో ఫిజిషియన్ డాక్టర్ వెంకట హరన్ రెడ్డి గారు ఫ్రమ్ శ్రీకర హాస్పిటల్, మదీనాగూడ. హలో సార్. సార్, బ్రెయిన్ స్ట్రోక్ ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పదం. సో దేనివల్ల, ఏ కారణాలతో బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనకి వస్తుంటుంది? బ్రెయిన్ స్ట్రోక్ ముఖ్యంగా రెండు కారణాలు. 2 టైప్స్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్స్. ఒకటి రక్త ప్రసరణ లేనప్పుడు, ఇంకొకటి బీపీ ఎక్కువై రక్తనాళాలు చిదిరిపోయినప్పుడు వస్తాయి. మెయిన్లీ ఇప్పుడు ఉన్న స్ట్రెస్కి, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఒబేసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్, వీటి వల్ల మెయిన్లీ మనకు స్ట్రోక్ అనేది వస్తుంది. సో ఒకప్పుడు ఎప్పుడో చాలా రేర్గా కొంతమందిలోనే చూసేవాళ్ళం. సో ఇప్పుడు మాక్సిమం మెంబర్స్లోనే హార్ట్ స్ట్రోక్ ఎలా వస్తుందో బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఆ మాదిరిగానే మనం చూస్తూ వస్తున్నాం. సో కేవలం స్ట్రెస్ మూలంగానే అంటారా ఇదంతా? రక్తనాళాలు చిట్లిపోవటం అనే పరిస్థితి ఎలాంటి సిచ్యువేషన్లో మనం చూడొచ్చు? స్ట్రెస్ అనేది ఒకటి ముఖ్య కారణం. ఇప్పుడు మనం చూస్తుంటే అంతకుముందు ఎబో 60 ఇయర్స్, ఎబో 70 ఇయర్స్ వాళ్ళకి మనకు పక్షవాతాలు అనేది వచ్చేది. కానీ ఇప్పుడు చూస్తే 30 ఇయర్స్, 40 ఇయర్స్ బికాస్ ఆఫ్ స్లీప్ అనేది ఒకటి తగ్గిపోయింది. అండ్ పోస్ట్ కోవిడ్ కూడా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకు పక్షవాతాలు వస్తున్నాయి. మెయిన్లీ బీపీ, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఏదైతే బ్లడ్ వెజల్స్లో ఉన్న రక్తం, ఆ బ్లడ్ వెజల్స్ అనేది చిట్లిపోయి రక్తం అనేది బయటికి లీక్ అవ్వడం జరుగుతుంది. దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ నౌడేస్ ఫర్ యంగ్ స్ట్రోక్. సో స్ట్రోక్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ముఖ్యంగా స్ట్రోక్ అనేది ఎనీ అబ్నార్మాలిటీ, అందులో బ్లడ్ పరంగా ఎనీ అబ్నార్మాలిటీ ఇన్ ద బ్రెయిన్. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం, హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇఫ్ యూ సీ ఇక్కడ మనం చూస్తే యూ కెన్ ఐడెంటిఫై దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ స్ట్రోక్. ఒకటి ఇస్కిమిక్ అంటాం, హిమరేజిక్. ఇస్కిమిక్ అంటే బ్లడ్ వెజల్, అంటే రక్తనాళాల్లో బ్లాకేజ్ వల్ల ముందటున్న బ్రెయిన్ కి బ్లడ్ సప్లై రాకపోవడం వల్ల అది ఇస్కిమియా అంటాం. దానివల్ల కూడా పెరాలసిస్ వస్తుంది. ఇంకోటి హిమరేజిక్. ఇది ఎందుకు వస్తుంది? బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల రక్తనాళాల్లో లీకేజ్ అవుతుంది, అంటే రక్తనాళాలు రప్చర్ అవుతాయి, బ్లాస్ట్ అయ్యి మనకు బ్లడ్ అనేది బయటికి వచ్చేసి బ్రెయిన్ లో మనకు బ్లీడ్ లా ఉంటుంది. అది హిమరేజిక్ స్ట్రోక్. సో దీస్ ఆర్ ది 2 డిఫరెంట్ టైప్స్. బట్ కామన్ గా చూసేది మనము ఇస్కిమిక్ స్ట్రోక్. అది ఎందుకు వస్తుందంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల, డయాబెటీస్ వల్ల, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవ్వడం వల్ల. సో మెల్లిమెల్లిగా కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతూ ఉంటుంది బ్లడ్ వెజల్స్ లో. సో వన్ అన్ఫార్చునేట్ డే కంప్లీట్ గా బ్లాకేజ్ అయ్యి మనకు పెరాలసిస్ వస్తుంది. సో డయాబెటీస్ వాళ్ళకి ఎందుకు ఇది వస్తుంది? డయాబెటీస్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ అథెరోస్క్లిరోసిస్ అంటాం. అంటే ఇప్పుడు చెప్పాను కదా, కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఎక్కువ బ్లడ్ వెజల్స్ లో. స్లోగా అది బ్లాకేజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అండ్ వన్ డే కంప్లీట్ గా బ్లాకేజ్ అవుతుంది. సో దీనివల్ల క్లాట్ అయ్యి మనకు పక్షవాతం వస్తుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది సడన్ గా వచ్చే కండిషన్ అయితే ఏమీ కాదు కదా? బిఫోర్ ఏమన్నా మనకి సిమ్టమ్స్ కనిపిస్తాయా? సో దానికి తెలుసుకోవటానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్ సడన్, ఎట్లయితే మనకు హార్ట్ స్ట్రోక్ వస్తుందో సడన్ గా వస్తుంది. కాకపోతే మనకు సిమ్టమ్స్ అనేది ఉంటాయి కొన్ని స్ట్రోక్ కి. అంటే దానికి యాక్రోనిమ్ బీ ఫాస్ట్ అనేది ఒక యాక్రోనిమ్ ఉంటుంది. సో అది మనము గుర్తుపెట్టుకుంటే దిస్ ఈస్ ద యాక్రోనిమ్ బీ ఫాస్ట్ అనేది. బి అంటే ఫర్ బ్యాలెన్స్, అంటే ఎప్పుడైనా సడన్ గా మనకు బ్యాలెన్స్ లాస్ అవ్వడం. ఈ అంటే ఐ, అంటే ఐ ప్రాబ్లం, విజన్ ప్రాబ్లం కానీ, బ్లరింగ్ ఆఫ్ విజన్ కానీ ఉంటే. ఎఫ్ అంటే ఫేషియల్ డీవియేషన్, మూతి వంకర అవ్వడం కానీ. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, సడన్ గా చేతు కాలు పడిపోవడం కానీ. ఎస్ అంటే స్లరింగ్ ఆఫ్ స్పీచ్, అంటే స్పీచ్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ. అంటే ఈ బీ ఫాస్ట్ అనేది యాక్రోనిమ్, అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, సో దట్ మనం వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. బికాస్ హియర్ వి సే టైమ్ ఈస్ బ్రెయిన్. ఎంత తొందరగా మనకు ట్రీట్మెంట్ ఉంటే అంత బెటర్. ఎందుకంటే విత్ ఇన్ 1 అవర్ వస్తే దాన్ని గోల్డెన్ అవర్ అంటాం న్యూరాలజీలో. గోల్డెన్ అవర్ అంటే ఈ సిమ్టమ్స్ మనకు గ్రహించిన వెంటనే మనం తీసుకొని వస్తే మనకు ఒక ఇంజెక్షన్ ఉంటుంది. అది ఇస్తే ఈ సిమ్టమ్స్ అన్ని మనము రివర్ట్ చేసుకోవచ్చు, బ్రెయిన్ ని కాపాడుకోవచ్చు. దీన్ని థ్రాంబోలైసిస్ అంటాం. జనరల్ గా 4.5 అవర్స్ లోపు ఇస్తాం. సో ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు నిపుణులైనటువంటి డాక్టర్స్ ఉండాల్సి ఉంటుందా? ఖచ్చితంగా దాని గురించి బాగా తెలిసిన డాక్టర్స్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుందా పర్యవేక్షణలో? యా, డెఫినెట్లీ. అంటే అందరికి ఇవ్వాలి. అంటే ఏ రకంగా పనిచేస్తుంది అని కూడా, ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది ఆ బాడీలో? అప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 2 టైప్స్ ఆఫ్ స్ట్రోక్ అని. ఒకటి ఇస్కిమియా, క్లాట్ అవ్వడం, ఇంకోటి బ్లీడ్ అవ్వడం. బ్లీడ్ లో ఇవ్వలేం, బ్లీడ్ లో ఉంటే మనం ఇవ్వలేం, అది ఇంకా బ్లీడ్ అవుతుంది. ఓన్లీ క్లాట్ ఉంటే మాత్రం క్లాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్ అంటాం దీన్ని, అయితే క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ అంటాం.
సో ఇంజెక్షన్ అంటే మెదడులో రక్తం గడ్డగట్టడం అనే సిచ్యువేషన్ అంతే కదా. యా ఎగ్జాక్ట్లీ. సో ఆ గడ్డను మనం కరిగిస్తాం. బట్ ఇక్కడ హిమరేజిక్ స్ట్రోక్ లో రక్తం ఆల్రెడీ లీక్ అవుతుంది. సో ఇది ఇస్తే ఇంకా లీక్ అవుతుంది. సో దట్ ఈస్ ది అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్. మరి దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు అప్పుడు? మనం అనుకున్న మెయిన్ రీజన్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకుంటూ ఆ లీకేజ్ వల్ల ఏదైతే వాపు వస్తుందో దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. మరీ ఎక్కువ ఉన్నప్పుడు దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఏ సర్జరీ. డిపెండ్స్ ఆన్ ది పేషెంట్. అంటే పేషెంట్ ఎలా ఉన్నాడు, ప్రాబ్లం ఎలా ఉంది, ఎంతవరకు బ్లీడ్ అయింది, మెడికల్ మేనేజ్మెంట్ తో చేయొచ్చా లేదా సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాలనేది డిపెండ్స్ ఆన్ ది పేషెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది సిటీ అండ్ ఎంఆర్ఐ ఫైండింగ్స్. సో ట్రీట్మెంట్ తోటి ఎంతవరకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? మళ్ళీ వాళ్ళు నార్మల్ సిచ్యువేషన్కి వచ్చే పరిస్థితి అసలు కనిపిస్తుందా వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి? యా ఉంటుందండి. మనము ఈ సిమ్టమ్స్ ఏదైతే బీ ఫాస్ట్ అని మనం మాట్లాడుకున్నామో అవి ఒకవేళ మీకు అనిపిస్తే వెంటనే తీసుకురావడం, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల రిజల్ట్స్ మనకు చాలా బాగుంటాయి. ఎంత డిలే చేస్తే అంత బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఒకసారి డ్యామేజ్ అయిన వెంటనే మళ్ళీ అప్పుడప్పుడు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది. అంటే దానికి మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది, లైఫ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే మోర్బిడిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఈవెన్ తర్వాత రికవర్ అయిన వెంటనే కూడా బెడ్ మీదనే ఉండటము అలాంటివి ఎక్కువ ఉంటాయి. సో టైమ్ ఈజ్ బ్రెయిన్. ఎంత తొందరగా వస్తే అంత బెటర్. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు, సడన్ హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు చాలా మంది అక్కడికక్కడే కుప్పకూలి చనిపోతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. బ్రెయిన్ స్ట్రోక్ లో కూడా అలాంటి కండిషన్ ఉంటుందా? యా, ఇట్ ఇస్ మ్యాసివ్. చాలా ఎక్కువ ఉంది. కంప్లీట్ బ్లాకేజ్ అయింది. మన స్మూక్ష నాడి అంటాం, బ్రెయిన్ స్టెమ్, దానికి కంప్లీట్ బ్లాకేజ్ అయిపోయింది, లేకపోతే అందులో బ్లీడ్ అయింది. ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ టు హాస్పిటల్ విల్ బి ఆల్సో సడన్. ఈవెన్ స్లీప్ లో జరుగుతుంది కొందరికి. ఈవెన్ స్లీప్ లో కూడా మనకు మార్నింగ్ లేసేసరి వి కాంట్ స్లీప్ నుంచి కూడా బయటికి రాదు. సో దట్ ఇండికేట్స్ మేబీ మ్యాసివ్ ఎంఐ హార్ట్ అటాక్ అన్నా, లేకపోతే మ్యాసివ్ బ్లీడ్ ఆర్ మ్యాసివ్ స్ట్రోక్. దీస్ ఆర్ ది మోస్ట్ కామన్ కాజెస్. ఓకే. సో బ్రెయిన్ స్ట్రోక్ ని నివారించడానికి లైఫ్ స్టైల్ లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? So the basic thing, first of all, we are mainly nowadays because of stress. Sleep is very, very important. Sleep, physical activity and proper diet. ఇవి దాంతో పాటు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొందరికి కిడ్నీ డిసీజ్ ఉంటాయి, కొందరికి అడిక్షన్స్ ఉంటాయి, స్మోకింగ్ కానీ ఆల్కహాల్, ఇవన్నీ ఆపుకుంటూ ప్రాపర్ డయాబెటిక్ కంట్రోల్, ప్రాపర్ హైపర్ టెన్షన్ కంట్రోల్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ కెన్ ప్రివెంట్. ఈ రోజుల్లో స్ట్రెస్ లేకుండా అసలు ఏ జాబ్ అనేది అసలు మాక్సిమం లేదు. సో ఆ స్ట్రెస్ ని అలా వచ్చేటప్పుడు కంట్రోల్ చేసుకొని ఆ టైంలోని ఏం చేస్తే దాన్ని కంట్రోల్లోకి మనం తెచ్చుకోగలుగుతాం అంటారు? డిపెండ్స్ ఆన్ హౌ యూ టేక్ ఇట్. స్ట్రెస్ రిలీవింగ్ కొందరు దే విల్ గో ఫర్ మెడిటేషన్, దే విల్ డూ యోగా ఎక్సర్సైజెస్. కామింగ్ ఎఫెక్ట్ చేయడానికి కొందరు మ్యూజిక్ వింటారు, లేదా వాకింగ్, జాగింగ్. దీస్ ఆర్ ది మెయిన్ స్ట్రెస్ రిలీవింగ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి రీజన్స్, అట్ ద సేమ్ టైమ్స్ ఎలా ఉంటే ఎలా నివారించుకోవాలి, ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.